హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ అప్డేట్ వచ్చేసరికి తెలంగాణకి సంబంధించిన ఎడ్సెట్ కౌన్సిలింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ మనకి 31న ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఈవెంట్స్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ మీరు పేమెంట్ చేసుకోవాల్సింది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే ఆగస్ట్ 12th వరకు అయితే మనకి డేట్ ఉంది. ఆగస్ట్ 12th నుండి 16th వరకు ఉంది. నెక్స్ట్ మీరు చేసుకున్న వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఇవన్నీ చేసుకోవడానికి మనకి 21st ఆగస్ట్ వరకు డేట్ అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆగస్ట్ 22 నుండి 23rd అంటే ఓన్లీ కేవలం 1 డే మాత్రమే ఇచ్చారు. ఈ 1 డేలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదనుకోండి, మీరు ఆబ్వియస్లీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మార్చుకొని అంటే పలానా కాలేజ్ వద్దు, నాకు వేరే కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు మీరు 24th రోజున ఈ ఎడిట్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ మీరు ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఫైనల్గా నాకు ఒక కాలేజ్ అయితే తెలిసిపోతుంది కదా మనకి సీట్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది, అది ఆగస్ట్ 30 రోజున మనకి రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ అందరూ మీ యొక్క పోర్టల్లో లాగిన్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ అలాట్ అయింది అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏముంది, మీరు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి ట్యూషన్ ఫీ పే చేసేస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా 31st నుండి సెప్టెంబర్ 4th వరకు అయితే ఉంటుంది. ఇక క్లాసెస్ వచ్చేసరికి 31st రోజునే స్టార్ట్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఒకవేళ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ అడ్మిషన్స్ తోటి సాటిస్ఫై కాలేదు, మేము మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నాము అంటే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చూడండి, షుడ్ బి ప్రిపేర్డ్ టు పే ద ట్యూషన్ ఫీ యాజ్ అప్లికేబుల్. ఒకవేళ మీరు సాటిస్ఫై కనుక అవుతే మీరు వచ్చిన అడ్మిషన్ తోటి మీరు ఆ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాలేజ్ది ట్యూషన్ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే 8th ఆగస్ట్ నుండి 20 ఆగస్ట్ వరకు బేసిక్గా మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్, జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే 800 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో సో వాళ్ళందరి గురించి ఒకటి చూడండి. ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కూడా సరిపోతుంది. లోకల్ నాన్ లోకల్ కింద సీట్స్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. 50% మార్క్స్ మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో ఉండి అండ్ అలాగే ఈ రిజర్వేషన్ కేటగిరీస్ని బేస్ చేసుకొని అంటే ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది అనేసి మెన్షన్ చేశారు కదా, అన్ని మార్క్స్ మీకు ఎడ్సెట్లో కనుక వచ్చినట్లయితే మీరు అందరూ కూడా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనమాట. హెల్ప్ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఏ హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి అనేసి. సో ఇవన్నీ మీరు చెక్ చేసేసుకోండి. నేను ఈ PDF టెలిగ్రామ్లో అండ్ తన్యా టు గైడ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టేస్తాను. నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన ఇంకా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే TS ఎడ్సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఒకటి అండ్ అదేవిధంగా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ డిగ్రీస్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ SSC నుండి గ్రాడ్యుయేషన్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ అలాగే MRO దగ్గర నుంచి పేరెంట్స్ తెలంగాణ వాళ్ళే అనే ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనం లోకల్ అని చెప్పుకోవడానికి ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా ఎంప్లాయీస్ పిల్లలు అయితే ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. మీ యొక్క TC లేటెస్ట్ ఇన్కమ్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2/6/2014 ఇఫ్ అప్లికేబుల్ అనేసి పెట్టడం జరిగింది. రీసెంట్గా అయితే మనకి ఇన్కమ్ రీసెంట్ పెట్టాలి. క్యాస్ట్ అయితే 2014 తర్వాత ఉన్నది ఏదైనా కూడా పర్లేదు. ఆ తర్వాత BC SC ST క్యాండిడేట్స్కి సంబంధించి మీకు EWS కేటగిరీది ఏదైనా ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మైనారిటీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క మైనారిటీ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి, నేను phase 1 పెట్టుకోను డైరెక్ట్ phase 2కి వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఆప్ట్ చేసుకోండి. ఆప్ట్ చేసుకుంటే మీకు ఇప్పుడు మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు నేను phase 1లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదన్నా కూడా మీరు phase 2కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కంపల్సరీగా దేనికైనా కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది నేను ఈ వీడియోకి రిలేటెడ్ వీడియో దగ్గర పోస్ట్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ రిజర్వేషన్స్ వారీగా స్పోర్ట్స్ కేటగిరీ వారీగా కూడా పెట్టడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.